స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పప్పుల వినియోగం ఉత్పత్తి పెంచేందుకు ఐక్యరాజ్య సమితి 2016ను పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించింది. రైతులు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా సూచించింది. పప్పు ధాన్యాల వినియోగంపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించింది. ఐక్యరాజ్య సమితి సూచనలను ప్రభుత్వాలు చెవిన పెట్టాయా? వాస్తవంగా 2016ను పప్పు దినుసుల సంవత్సరంగా భావించవచ్చా? మన దేశంలో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త పరిశోధనల దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారా? స్పెషల్ ఫోకస్ ఇవాల్టి నేలతల్లిలో. ప్రపంచం పోషకాహార లోపంతో బాధపడుతోంది. తినడానికి తిండి ఉన్నా పోషకాహార లోపం వేధిస్తోంది. భారత్ లాంటి దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఈ స్థితిలో మార్పు రావాలన్నది ఐక్యరాజ్య సమితి ఆలోచన. పప్పుల వినియోగం పెంచడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అందుకే 2016 సంవత్సరాన్ని పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించింది. యుఎన్ఓ ముఖ్యంగా పప్పు దినుసుల ఉత్పత్తి పెంచడంతో పాటు వినియోగం పెంచాలన్నది లక్ష్యం. హరిత విప్లవం తర్వాత దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే పేదలకు ఆహార ధాన్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవైపు సంతృప్తి పడ్డా మరోవైపు పౌష్టికాహారం దొరకడం లేదనే ఆవేదన మిగిలే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పేదలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. భారత్లో కిలో కందిపప్పు 200 రూపాయలకు చేరిన సందర్భాలు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కందిపప్పే కాదు, అన్ని పప్పు ధరలు అలానే ఉన్నాయి. అందుకే దేశంలో పప్పు దినుసుల విస్తీర్ణం శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర ప్రోటీన్స్ అంటే మాంసకృతులది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం సరాసరిన ఒక సాధారణ మానవుడు సాధారణ పని చేయడానికి కావాల్సిన పప్పు దినుసుల వినియోగం 60 గ్రాములు ఉండాలి. కానీ భారతదేశం మొత్తం కూడా సరాసరిన తీసుకుంటే 47.2 గ్రాములు మించడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మిగతా అన్ని కూరగాయలు పండ్లతో పోలిస్తే అత్యధిక ఎక్కువ ప్రోటీన్ ఉండేది కేవలం పప్పు దినుసులే. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో ఈ పప్పు దినుసుల సాగు వినియోగం జరుగుతున్నప్పటికీ చాలా తక్కువ స్థాయిలో, అంటే చెప్పుకోదగ్గ విస్తీర్ణంలో కానీ చెప్పుకోదగ్గ ఉత్పాదకత ఉండటం. దీన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ వచ్చే 4-5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఈ పప్పు దినుసుల ప్రాముఖ్యత, మానవ ఆహారంలో దీన్ని ఇంపార్టెన్స్ను పెంచడంతో పాటు అన్ని దేశాలు ఇప్పుడు కేవలం ఆహార భద్రతను చూస్తున్నాయి కానీ పోషక భద్రతను మాత్రం చూడట్లేవు. ఈ పోషక భద్రతను పెంచాలనే ఏకైక ఉద్దేశంతో 2016 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అపరాల సంవత్సరంగా ప్రకటించింది. ఆర్థికాభివృద్ధి ఇంతగా పరుగులు పెడుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వేల మంది జనం ఆకలితో అలమటిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆహార సరఫరాలో పెరుగుదల ఉన్నా మధ్యతరగతి జనానికి పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మిగిలింది. పప్పు ధాన్యాల్లో హై ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. వీటి నుంచి వచ్చే పిండి పదార్థాలు కూడా అంతే మొత్తంలో న్యూట్రిషన్ విలువలు కలిగి ఉంటాయి. పప్పు ధాన్యాలను పండిస్తున్న భూమిలో సాంద్రత పెరిగి రాబడిలో దిగుబడిలో ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అపరాలన్నీ కూడా కొంచెం ఆకురాల్స్తూ ఉంటాయి. అదేవిధంగా ఎరువులను చాలా తక్కువ తీసుకుంటాయి. అవి పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వాటికి తక్కువ అవసరం ఉండడే కాకుండా అవి నేలకు కొంత అందజేస్తాయి. పురుగు మందులను కూడా పెద్దగా కొట్టాల్సిన అవసరం లేదు. మద్దతు ధర కూడా కొంత రైతులకు అనుకూలంగా ఉండింది. అదేవిధంగా పంట కాలం కూడా చాలా ఎక్కువ రోజులు ఉండకుండా పెసలగినకైతే 55 నుంచి 60 రోజులనే చేతికి వస్తాయి. దాని తర్వాత మళ్ళీ పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూర్తిగా యంత్రాలతో సాగు చేసుకోవడానికి యోగ్యమైనటువంటి పంటలు, కూలీల అవసరం చాలా తక్కువగా ఉండి పండించడానికి యోగ్యమైనటువంటి పంటలు. ఆరోగ్యకరమైన జీవితానికి తీసుకునే ఆహారం సమపాళ్లలో ఉండాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలు తీసుకునే ఆహారంలో ఈ సమతుల్యత దెబ్బతిని పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో నిర్వహించిన ఓ సర్వేలో దేశవ్యాప్తంగా 40% మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ప్రధాన కారణం ఆహారంలో పప్పు దినుసులు లేకపోవడమే. అసలు పప్పులంటే ఏమిటి? వాటికెందుకు ఇంత ప్రాముఖ్యత? ఇప్పుడు చూద్దాం.
పప్పు దినుసులు. ఇవి వివిధ పరిమాణాల్లో, రంగుల్లో, ఆకారంలో ఉండే కాయ దినుసులు. ఇవన్నీ ఆహారంగా తీసుకునేవే. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, కాబూలీ శనగలు, రాజ్మా, ఉలవలు, సోయాబీన్స్, అలసందలు, నువ్వులు, బఠానీ ఇవన్నీ మనకు తెలిసిన పప్పు దినుసులు. వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల నేల కూడా బలవర్ధకంగా మారుతుంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం 2016 ఐక్యరాజ్య సమితి వారు నిర్ణయించిన ప్రకారం యావత్ ప్రపంచంలో కూడా పప్పు దినుసుల విస్తీర్ణను పెంచాలన్నటువంటి ఒక సంకల్పంతో చేసిన ప్రయత్నం కూడా సఫలీకృతం కావడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం పప్పు దినుసుల సాగుకు కావాల్సినటువంటి అనేక కొత్త వంగడాలు, ఉదాహరణకి వరంగల్ జిల్లాలో అయితే వరంగల్ 42, అదేవిధంగా పాలెం నుంచి కొన్ని రకాలను, అదేవిధంగా కందిలో కనుకైతే పాలెం PRG 178, 156 ఇలాంటి రకాలు కానీ, ఇక్రిసాట్ నుంచి మన్నెంకొండ కంది, ఇలా కొత్తగా రూపకల్పన చేయబడేటువంటి రకాలన్నీ కూడా మనకు సబ్సిడీ రూపం లోపల రైతులకు సకాలం లోపల అందించడం ద్వారా ఎక్కువ విస్తీర్ణం లోపల రైతులు ఈ సబ్సిడీ సీడ్ని వాడుకొని విత్తనాలు వేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గ్రామీణ జిల్లా కూడా ఈ అపరాల సాగుకు అత్యంత అనుకూలం. ప్రత్యేకించి తెలంగాణలో ఒక పెడధోరణి, నిన్న మొన్నటి వరకు కూడా ఒక పెడధోరణి ఏంటంటే రైతులు చిన్న సన్నకారు, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దాదాపు 86% మంది చిన్న సన్నకారు రైతులు, అంటే 5 ఎకరాల కంటే తక్కువగా సాగు విస్తీర్ణం ఉన్న వాళ్ళు తన స్తోమతకు మించి బీటీ పత్తి సాగుకు పోతున్నారు. దాంతో ఏమవుతుంది, ఇటు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి, ఉత్పాదకత పడిపోతుంది. అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎర్ర నేలలు ఈ బీటీ పత్తి సాగుకు పనికిరావు. ఆ స్థానంలో ఈ దాదాపు 17 నుంచి 19 లక్షల హెక్టార్లు తెలంగాణ ప్రాంతంలో ఈ బీటీ పత్తి సాగుకు పోతున్నారు. కాబట్టి ఆ పత్తి సాగుకు స్థానంలో పూర్తిగా ఈ అపరాలు వేసుకున్నట్టయితే రైతుకు లాభసాటిగా ఉంటుంది. రెండోది వచ్చే నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. చైనా లాంటి దేశాలు ఏం చేస్తాయంటే మన దేశానికి ఎంత ఉత్పత్తి అవసరం అంటే డిమాండ్ సప్లైల మధ్య కరెక్ట్ ఎస్టిమేషన్స్తో వాళ్ళు ముందుకు పోతారు. కానీ తెలంగాణలో చూసినట్టయితే దాదాపు తెలంగాణలో సాగు విస్తీర్ణంలో 6% భూమిని పూర్తిగా మొక్కజొన్నకు వాడుతున్నారు. మనకున్న పౌల్ట్రీ ఇండస్ట్రీకి 1% వాడితే సరిపోతుంది. మిగతా అంతా కూడా ఈవెన్ కన్జంప్షన్ కూడా పనికిరాదు. కాబట్టి ఈ మొక్కజొన్న విస్తీర్ణాన్ని కూడా ఈ అపరాల సాగులకు మళ్లించడం చాలా లాభదాయకంగా ఉంటుంది. మన దేశంలో శాకాహారులకి, పేదలకి పప్పులే ప్రధాన పోషకాహారం. పప్పులు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థం. అందుకే వీటిని పేదవారి మాంసం అని కూడా అంటారు. ఇది వారి రోజువారీ భోజనంలో భాగం. అమైనో యాసిడ్స్ ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్ లాంటివి దరిచేరకుండా కాపాడతాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది భారతదేశమే. అయినా దిగుమతుల కోసం చిన్న చిన్న దేశాల వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. ఇది ఇప్పటికిప్పుడు ఏర్పడిన దుస్థితి కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న పాలనా వైఫల్యమనే చెప్పొచ్చు. పప్పు ధాన్యాల లోటు ఏర్పడితే ప్రజలకు పోషకాహార లోపాలు, ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఏళ్ల తరబడి పాలకులు ఈ కీలకాంశాన్ని గాలికొదిలేశారు. దాని ఫలితమే పప్పులు నిప్పులవుతున్నాయి. ప్రపంచ దేశాలు పిలుపునిచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి పరిస్థితులు. 2015 సంవత్సరంలో పప్పుల ధరలు వినియోగదారుడికి చుక్కలు చూపించాయి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇలా ఏదీ కొనలేని దురావస్థను సామాన్యులు చవిచూశారు. గత ఏడాది చుక్కలు చూపించిన పప్పుల ధరలు ఇప్పటికీ సాధారణ స్థాయికి రాలేదు. మన దేశంలో పప్పుల ధరలు విపరీతంగా పెరగడానికి వాటి సాగు విస్తీర్ణం పడిపోవడం మార్కెట్ మాయాజాలం. ఈ పరిస్థితులను పర్యవేక్షించాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోకపోవడమే, మార్కెట్ను అదుపు చేయలేకపోవడం, ధరలు తగ్గించలేని కారణంగా పప్పుల ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు, పేదలు పప్పులను తినలేకపోవడానికి కారణం ధరల మండిపాటే. ఉత్పత్తి పెరిగితే ధరలు అదుపులోకి వస్తాయి. అందుకే విస్తీర్ణం, ఉత్పత్తి పెంచాలని యుఎన్ఓ సూచిస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అపరాల సాగుకు అనువైన భూములున్నప్పటికీ రైతులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదు. 1955లో 11.04 మిలియన్ టన్నుల అపరాలు పండితే గత సంవత్సరం 17.3 మిలియన్ టన్నులకే పరిమితమైంది. అంటే 60 ఏళ్ల కాలంలో పెరిగిన ఉత్పాదకత కేవలం 6 మిలియన్ టన్నులే. దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల పప్పు దినుసులు వినియోగిస్తున్నారు. దీంతో 40 నుంచి 50 లక్షల టన్నుల పప్పులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 2030 నాటికి మన దేశంలో పప్పుల వినియోగం 30 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి. అంటే రాబోయే 15 ఏళ్ల కాలంలో అపరాల సాగును గణనీయంగా ప్రోత్సహించాల్సి ఉంటుంది. ప్రపంచంలో అపరాలు అత్యధికంగా సాగు చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అయితే సరాసరి ఒక సెంటు భూమిలో ఎంత మేర అపరాలని ఉత్పత్తి చేసినప్పుడు ఉత్పాదకత ఉంటుందంటే విస్తీర్ణం పరంగా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకత పరంగా చూసినట్టయితే ఆ జాబితాలో చివరి నుంచి మొదటి స్థానంలో ఉంది. అంటే ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వ విధానాలు కానీ అపరాలను ప్రోత్సహించే విధి విధానాలు పాలసీలు కానీ రైతుకు ఏ విధంగా ఉపయోగపడటం లేదు. ఒకసారి ఈ ఉత్పాదకత పరంగా చూసుకున్నట్టయితే బ్రెజిల్, మలేషియా, మయన్మార్ దేశాలు 1960 సంవత్సరంలో ఒకేసారి అపరాల సాగును మొదలుపెట్టినాయి. అప్పుడు భారతదేశంలో 540 కిలోలు హెక్టార్కు ఉత్పాదకత ఉంటే ఒక దాదాపు 50 సంవత్సరాల తర్వాత మరొకసారి చూసుకున్నట్టయితే భారతదేశంలో సరాసరి హెక్టార్కి అపరాల ఉత్పాదకత 641 కిలోలు ఉంది. అంటే దాదాపు 50 సంవత్సరాల్లో ఉత్పాదకత పెరిగింది కేవలం 100 కిలోలు మాత్రం. అదే మయన్మార్, బ్రెజిల్ లాంటి దేశాలు చూసుకున్నట్టయితే దాదాపు 600 కిలోల మేర అధికంగా ఉత్పాదకత పెరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే పరిశోధన విధానాలు కానీ పాలసీ డిసిజన్స్ కానీ రైతులను ఎంకరేజ్ చేయడంలో కానీ వాళ్ళు చాలా ముందున్నారు. భారతదేశంలో ఇటువంటి వాతావరణం ఎక్కడ కూడా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతం అపరాల సాగుకు అనుకూలం. చిన్న, సన్నకారు రైతులు, 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు కూడా పత్తి సాగుకు వెళ్తున్నారు. దీనివల్ల సాగు ఖర్చు పెరుగుతోంది. వరి, గోధుమ, మొక్కజొన్న పంటలు వేసిన తర్వాత నేలలో ఏ పంట సాగు చేయడానికి పనికిరాదు అనుకున్న సమయంలోనే రైతులు అపరాల పంటను వేస్తున్నారు. నీటి లభ్యత తక్కువ ఉన్న రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పత్తి సాగుకు ప్రత్యామ్నాయంగా అపరాల సాగును ప్రోత్సహించినప్పటికీ అది ఆశించిన స్థాయిలో జరగడం లేదు. పత్తిని వదులుకోలేని రైతులు అంతర పంటలుగా అపరాలు సాగు చేస్తున్నారు. దీంతో కొద్దిమేర పత్తి సాగు విస్తీర్ణం తగ్గినా అనుకున్న స్థాయిలో అపరాల సాగు జరగడం లేదు. దేశంలో అన్ని వరి, గోధుమ, మిగతా నూనె గింజ పంటలు వేసిన తర్వాత ఈ నేల వేరే ఏ పంట సాగు చేయడానికి పనికిరాదు అన్నప్పుడు మాత్రమే రైతులు ఈ అపరాల పంటలు సాగు చేసుకోవడానికి వెళ్తున్నారు. దాంట్లో కూడా నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది, రెండో కారణం. మూడోది 1960లో ఏ రోగాలు అయితే ఈ అపరాల పంటలకు వచ్చేవో ఈ రోజు కూడా అదే రోగాలు వస్తున్నాయి. అంటే ఈ మధ్యలో పరిశోధనాత్మక విప్లవాలు ఏమీ రాలేదు. అంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక చెప్పుకోదగ్గ పరిశోధన జరగలేదు, కొత్త వంగడాలు రాలేదు. చూసుకున్నట్టయితే అన్ని పంటల్లో దాదాపు హైబ్రిడ్ వంగడాలు, ప్రత్యేకించి మిగతా అన్ని పంటల్లో కూడా హైబ్రిడ్ రకాలు, సంకర రకాలు వచ్చినాయి. దాంతో దిగుబడి 3 నుంచి 4% పెరిగింది. కానీ అపరాలు సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ అంటారు, స్వయం సంపర్క పంటలు. అంటే ఇవి ప్రైవేట్ కంపెనీలకు ఏమాత్రం లాభసాటి కాదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దీని మీద దృష్టి సారించట్లేదు. దాంతో అప్పుడున్న పల్లాకు తెగులు ఇప్పుడు కూడా అదే సమస్య ఉంది. ఇంకో నీటి పరంగా చూసినట్టయితే ఉత్పాదకత ఎందుకు పెరగడం లేదనే అంశంలో చూసినట్టయితే రెండో ప్రధాన కారణం ఏంటంటే సాగునీటి రంగం మద్దతు ఈ అపరాల పంటకు లేకపోవడం. దేశంలో ఉన్న అన్ని సాగునీటిలలో గోధుమ 93% ఉపయోగించుకుంటుంది, వరి 59% ఉపయోగించుకుంటుంది. 3 ప్రధానమైన అపరాల పంటలు శనగ, కంది, మినుము, ఈ మూడింటి కలిపినా కూడా మొత్తం నీటి లభ్యతలో 16% కూడా వీటికి ఉపయోగపడట్లేదు. నీరు అంటే సాగునీరు అనేది పంటలకు మానవులకు ఆక్సిజన్ ఎట్లనో ఈ సాగునీరు అనేది పంటలకు అంత ప్రాణవాయువు లాంటిది అన్నట్టు. ఒక్కసారి సాగునీరు ఉన్నట్టయితే వర్షాధారంతో పోలిస్తే 2 నుంచి 3 రేట్ల వరకు దిగుబడి పెరుగుతుంది.
శాతం మేర ఉత్పాదకత భారీగా పెరగనుంది. దాంతోపాటు అపరాలు అంటే కేవలం మూడింటిని మాత్రమే అపరాలుగా చూపిస్తున్నారు. అపరాలు ప్రధానంగా మనం వాడేది ప్రోటీన్ కోసం, మాంసకృతుల కోసం. ఇప్పుడు పచ్చ బఠానీలు తీసుకోండి, సోయాబీన్ తీసుకోండి, అన్ని అపరాల పంటల్లో ఒకసారి ఈ సోయాబీన్ని పచ్చ బఠానీలని అపరాల పంటల్లో ఒకసారి ఆ లిస్టులో జాబితాలో చేర్చుకున్నట్టయితే మిగతా అన్ని పంటల్లో భారతదేశంలో సరాసరి పప్పు దినుసుల ఉత్పాదకత 640 కిలోలు మాత్రమే ఉంది హెక్టార్కి. అదే సోయాబీను దాదాపు 2.5 క్వింటాలు అంటే 2500 కిలోలు ఒక హెక్టార్కి వస్తుంది. అంటే 2.5 రేట్లు సాధారణ అపరాలతో పోలిస్తే భారీగా వస్తుంది. కాబట్టి వాటిని భారీ ఎత్తున యుద్ధ ప్రాతిపదికన ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అన్ని పంటల్లో హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మిగతా పంటలతో పోల్చితే అపరాలకు 16% సాగునీరు ఉంటే చాలు. ప్రభుత్వం అపరాల సాగును ప్రోత్సహించినట్లయితే ఇప్పుడు ఉన్నదానికంటే 15 నుంచి 16% ఉత్పాదకత పెంచడానికి అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విదేశీ దిగుమతుల మీద ఆధారపడుతూ దేశీయంగా రైతులను ప్రోత్సహించకపోవడంతో అపరాల సాగులో మనం స్వయం సమృద్ధి సాధించలేకపోతున్నాం. దీంతో పప్పు దినుసుల దిగుమతుల కోసం $2.3 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మన దేశీయ అవసరాల్లో 25% పప్పును విదేశాల నుంచే కొనుక్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అపరాల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతులు ఎలాంటి విధానాలను అనుసరించాలి? ఎలాంటి పరిశోధనలు చేయాలి? మన దేశంలో వరి, గోధుమ మాదిరి అపరాల విషయంలో పరిశోధనలు జరగడం లేదు. నూతన వంగడాలు రావడం లేదు. అపరాలపై జరిగే పరిశోధనలకు అవసరమైనన్ని నిధులు కేటాయించడం లేదు. వర్షాల మీద ఆధారపడి అపరాలు సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అపరాల సాగు విస్తీర్ణం పడిపోయింది. వరి, గోధుమలాగే అపరాలు పండించే రైతులకు కూడా సాగునీటి వసతి కల్పిస్తే దిగుబడులు భారీగా పెరిగే అవకాశముంది. గోధుమ సాగు విస్తీర్ణంలో 93%, వరి సాగు విస్తీర్ణంలో 59% సాగునీటి సదుపాయం ఉంది. అపరాలు సాగు విస్తీర్ణంలో కేవలం 16% సాగునీటి సదుపాయం ఉంది. నీటి సదుపాయం కల్పిస్తే హెక్టార్కి 6 నుంచి 7 టన్నుల ఉత్పాదకత సాధించే వీలుంది. కానీ ప్రస్తుతం మన దేశంలో ఉత్పాదకత 3 నుంచి 4 టన్నులకు మించడం లేదు. చీడపీడలను తట్టుకునే శక్తి ఉండి స్వల్పకాలంలో దిగుబడి ఇవ్వగలిగే విత్తనాలు లేకపోవడం మరో లోపం. ఆ దిశగా పరిశోధనలు ప్రోత్సహించాల్సిన అవసరముంది. అపరాలు సాగు చేసే రైతులను వెక్కిరించే మరో ప్రధాన సమస్య మార్కెటింగ్. పప్పు దినుసుల విషయంలో పూర్తిగా దళారీల రాజ్యమే నడుస్తోంది. క్వింటాల్ అపరాలకు కనీసం $5,500 మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. అపరాలపై పరిశోధనను ప్రోత్సహించడం, స్వల్పకాలంలో చేతికొచ్చే వంగడాలను సృష్టించడం, చీడపీడలు, నీటి ఎద్దడిని తట్టుకునే విత్తనాలను తయారు చేసుకోవడం మన ముందున్న సవాళ్లు. వీటితో పాటు సాగునీటి వసతి కల్పించడం, రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే FCI ద్వారా కొనుగోలు చేయాలి. అతివృష్టి, అనావృష్టి కారణంగా దెబ్బతినే పంటకు బీమా సదుపాయం కల్పించడం ద్వారా అపరాల సాగును ప్రోత్సహించే అవకాశముంటుంది. ఆంధ్రప్రదేశ్లో వరి మాగాణుల కింద ఉన్న విస్తీర్ణంలో 4 లక్షల హెక్టార్లు కేవలం వరి మాగాణులు అయిపోయిన తర్వాత, ఖరీఫ్లో వరి వేసిన తర్వాత రబీలో ఒక్క ఎరువు కూడా వేయకుండా, చిన్న నీటి చుక్క కూడా పెట్టకుండా 4 లక్షల హెక్టార్లు ఈ అపరాలు సాగు చేసుకోవచ్చు. కేవలం గట్ల మీద, వరి గట్ల మీద ఈ అపరాలు అంటే ప్రత్యేకించి కంది, మినుము పెట్టుకుంటే దాదాపు 1,00,000 హెక్టార్ల భూమిని అపరాల కింద తీసుకురావచ్చు. అంత మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ సోయాబీన్ అని చెప్పినాం కదా, కొత్త పంట, దిగుబడి ఉత్పాదకత బాగా ఉంటుంది. తెలంగాణలో, నిజామాబాద్లో ఇప్పటికే భారీ ఎత్తున చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ సోయాబీన్ సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఈ అంటే అపరాల సాగుకి ఏమైనా ప్రోత్సాహం ఇస్తున్నాయంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ ఎత్తున ప్రచారం చేసినాయి. పత్తి పంట బదులు ఈ అపరాల సాగుకు వెళ్ళండి అన్నారు. నీటి పరంగా చూసుకున్నట్టయితే 1 ఎకరా పత్తి సాగు చేసుకోవడానికి అవసరం ఉండే నీటితోని 2.5 ఎకరాలు ఈ అపరాల సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతుకు తనకున్న కొద్ది నీటితోని రెండు రెట్ల అపరాల సాగు చేసుకోవచ్చు. ఆరోగ్యంపై పోషకాహార ప్రభావం ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేసి
ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆహార భద్రతకు సంబంధించి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకి అందే విధంగా కార్యాచరణ రూపొందించాలి. భవిష్యత్తులో కూడా ఆహార కొరత రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలి. అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఆహార భద్రత అంశాలను విస్తృతంగా ప్రస్తావించాలి. దేశ ఆహార భద్రత కొరకు ప్రభుత్వ గోడాన్లో ఉన్న లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోకుండా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులు ఖర్చులు తగ్గించే దిశలో పరిశోధనలు జరిగితే ఆహార భద్రత కలుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే రీతిలో కార్యాచరణ రూపొందించాలి. భారతదేశం మొత్తంగా చూసుకున్నట్టయితే దేశానికి ఒక సరాసరిన ఒక సంవత్సరంలో అంటే 12 నెలల కాలంలో భారతదేశం మొత్తానికి అవసరమైన అపరాలు 1,86,00,000 టన్నులు అవసరం ఉన్నది. అయితే భారతదేశంలో మొత్తం ఉత్పత్తి మాత్రం 1,58,00,000 టన్నులు మాత్రం ఉత్పత్తి అవుతుంది. అంటే సరాసరిన దాదాపు 30 లక్షల టన్నులు ఇంకా మనకు అవసరం ఉంది. దానికి ఏం చేస్తున్నాం, మియాన్మార్, బ్రెజిల్ లాంటి దేశాల నుంచి మనం దిగుబడి చేసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల్లో ఎల్నినో ప్రభావంతో అన్ని దేశాల్లో కూడా ఉత్పాదకత తగ్గిపోయింది, షార్టేజ్ వచ్చింది. దానికోసం మనం ఏం చేసినా 80,000 కోట్ల రూపాయలు పెట్టి మిగతా ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. అదే 80,000 కోట్ల రూపాయలను కనీస మద్దతు ధర రూపంలో మన రైతులకు ఇచ్చుంటే, ప్రోత్సాహకాల రూపంలో మన రైతులకు ఇచ్చుంటే, సీడ్ సబ్సిడీ మన రైతులకు ఇచ్చుంటే అంతకంటే బ్రహ్మాండమైన మన రైతులకు లాభాలు వచ్చాయి. దేశం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన రైతులు కూడా బాగుపడేవాళ్ళు. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు అపరాల సాగు అవసరాలను గుర్తించి రైతులను ప్రోత్సహించకపోతే మరింత మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సిన దురావస్థ ఏర్పడుతుంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేర్తలి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి HM TV.